హాయ్ ఆల్. మిల్లెట్స్‌ని డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ మిల్లెట్స్‌తో చేసిన ఇడ్లీ, దోస ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈరోజు నేను ఫాక్స్‌టైల్ మిల్లెట్ అంటే కొర్రలుతో చేసిన ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం మనం 1 కప్ మినపప్పు, కొంచెం మెంతులు వేసి నానబెట్టుకోవాలి. 1 కప్‌కి నేనిక్కడ 2 కప్స్ కొర్రలు తీసుకుంటున్నాను. వెట్ గ్రైండర్‌లో వేస్తే 2-3 కప్స్ వరకు తీసుకోవచ్చు. మిక్సీలో వేసుకుంటే 2 కప్స్ సరిపోతాయి. మినపప్పుని, మిల్లెట్స్‌ని 2 రాత్రంతా నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని గ్రైండ్ చేసే ఒక 10 మినిట్స్ ముందు మినపప్పులో 2 గుప్పెళ్ళు అటుకులు వేసి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. అటుకులు వేసే ముందు పప్పునంతా ఒకసారి బాగా కడిగి అప్పుడు మళ్ళీ ఫ్రెష్ వాటర్లో అటుకులు వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న మిల్లెట్స్‌ని కూడా ఒకసారి వాష్ చేసుకుని ఫస్ట్ మినపప్పు వేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ఇక్కడ చూపించే విధంగా మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులో మనం నానబెట్టి ఉంచుకున్న మిల్లెట్స్ కూడా వేసి కోర్స్గా అంటే మనం ఇడ్లీ రవ్వ కలిపితే పిండి ఎలా ఉంటుందో అలా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. అంతా గ్రైండ్ చేయడం అయిపోయాక ఒక గిన్నెలోకి తీసుకుని కొంచెం సాల్ట్ వేసి 6 to 8 అవర్స్ ఫెర్మెంటేషన్ కోసం పెట్టాలి. పిండి అంతా బాగా ఫెర్మెంట్ అయిపోయిన తర్వాత ఒకసారి లైట్గా కలుపుకొని మనం ఇడ్లీలాగా వేసుకోవచ్చు, లేదంటే దోశలాగా కూడా వేసుకోవచ్చు. ఇడ్లీ వేసుకుంటే మీడియం ఫ్లేమ్లో 20 to 25 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అది వేడిగా కన్నా మూత తీసి ఒక 10 మినిట్స్ చల్లారాక తీసుకుని తింటే బాగుంటాయి. సాఫ్ట్‌గా ప్రోటీన్, ఐరన్, ఫైబర్ రిచ్ ఉన్న ఈ ఫాక్స్‌టైల్ మిల్లెట్ ఇడ్లీని ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.